నేను చేసిన హోమాల శక్తిని కాలచక్రాల్లో కలిపేశాను. ఇప్పుడు కాలచక్రాలకు 108 అర్థాలతో శంఖాభిషేకం చేసి కాలచక్రాల శక్తిని అధికం చేయబోతున్నాను. ఇది గంగోత్రి శంకుతీర్థం. ఇది దక్షిణావృత శంకుతీర్థం. నర్మదా శంకుతీర్థం. ఇది అనంత విజయ శంకుతీర్థం. పినాకిని శంకుతీర్థం. దేవదత్త శంకుతీర్థం. ఇప్పుడు కాలచక్రాలకు శంకుతీర్థాల శక్తిని కూడా కలిపాను. ఇప్పుడు నేను మాయాశక్తిగా ఉన్నప్పుడు తపస్సు చేసి పొందిన ఆ ఆకాశ దేవతల శక్తిని కూడా కలపబోతున్నాను. ఇది ప్రగడ యోగిని త్రైలోక్య సమ్మోహన చక్రం. గుప్త యోగిని పరిపూర్వక చక్రం. అక్షర యోగిని సర్వరేఖా చక్రం. అధిరక్షత యోగిని సర్వశక్తి ప్రదాయ చక్రం. వెళ్ళండి, వెళ్ళి కాలచక్రాల్లో ఐక్యమైపోండి. మాధవి, కాలచక్రాలకు నేను చేయవలసిన పునర్పూజ మొత్తం పూర్తయింది. వాటిల్లో ఉన్న దోషాలు మొత్తం తొలగి ఇప్పుడు కాలచక్రాల శక్తి ఎన్నో రెట్లు అధికమయ్యింది. నేను కాలచక్రాల్లో ఉన్న శక్తిని ఇప్పుడు నా లోపలికి ఆకర్షించుకోబోతున్నాను. ఈ 3 కాలచక్రాలు బాలానాయికి, జ్ఞానానాయికి, నేత్రానందనాయికి అనే 3 కన్నెపిల్లల ఆత్మ. అందుకనే ఆ కన్యలకు బదులుగా 3 కన్నెపిల్లలు కాలచక్రాలను తలా ఒకటి తీసుకొని నా చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఏ వస్తువైనా సువాసినిలు ముట్టుకుంటే గాని ఉపయోగపడవు. అందుకని కన్నె పిల్లలు కాలచక్రాలతో నన్ను ప్రదక్షిణాలు చేయగానే వాళ్ళ దగ్గరున్న కాలచక్రాలు 3 శ్వాసనీయులు చేతికి ఇవ్వాలి. ఆ 3 శ్వాసనీయులు నన్ను 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి.